కష్టాలు అనుభవించరా? ఆ రోజు ఒంగోలు మనకంటే చిన్న ఊరు, ఈ రోజు ఒంగోలు మనకంటే 3 రెట్లుంది. ఎన్ని లక్షల మందికి ఉపాధి చూపిస్తుంది, ఎన్ని లక్షల మంది ఒంగోలులో బాగుపడతా ఉన్నారు, ఎన్ని వేల కుటుంబాలు రోజు పోయి వస్తా ఉన్నారు. ఈ మార్కాపురికి జిల్లా కేంద్రం అయితే కనిగిరి నుంచి, గిద్దలూరు నుంచి, ఎర్రగడ్డపాలెం నుంచి రోజు కొన్ని వేల మంది తిరిగిపోతా ఉంటే ఇక్కడ వ్యాపారాలు బాగా జరగవా? చిన్న వస్తువు కానించి, గుండె సూది కానించి, ఆటో దోలుకునే వాడి కానించి అందరికీ ఉపాధి దొరకదా? దాని ఫలాలు ఈ ప్రాంత ప్రజల కష్టాల్ని గుర్తించిన వాడికి తెలుస్తాయి, కానీ పైన మాటలు చెప్పిపోయే వాళ్ళకి తెలుస్తాయా? మీరు కూడా గ్రహించండి, వాస్తవం తెలుసుకోండి. మంచి ఏది, చెడు ఏది, ఎవరు మీ మనిషి, ఎవరు మీకోసం కష్టపడ్డాడు, ఎవడు మీకోసం కష్టపడి పని చేస్తా ఉన్నాడో గ్రహించండి. ఎవరు మోసగాడో తెలుసుకోండి. ఇది మోసగారు ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడితే ఆ లోకేష్ బాబు గారు 19 గంటలు కష్టపడతా ఉన్నాడు. కొన్ని వందల కంపెనీలు ఈరోజు ఇండియా మన రాష్ట్రానికి తెస్తా ఉన్నాడు. ఎవరి కోసం? ఆయనకు జరగదా? ఆయన కొడుకు జరగదా? లేకుంటే ఆయన బంధువులకు జరగదా? వాళ్ళ మాదిరి ఇంట్లో కూర్చొని పరదాల మాట కూర్చొని పబ్బం గడుపుకోలేదే. ఎక్కిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నారు కాళ్ళకు బల్పం కట్టుకొని. మరి అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆ నాయకత్వంలో ఉన్నటువంటి మాకు గర్వంగా ఉంది, మేం గర్వపడతా ఉన్నాం. ఆయనకు తోడు రాముడికి లక్ష్మణుడు తోడైనట్టు ఆ పవన్ కళ్యాణ్ ఒకటి తోడైంది. ఆయన కూడా 18 గంటలు తిరుగుతా ఉన్నాడు. ఇలా కష్టపడి పనిచేస్తా ఉంటే పనిచేస్తా ఉన్నారు అని చెప్పి పనిచేసేటువంటి వాడిని ఆశీర్వదించాల్సిన సమయంలో వీళ్ళు చెప్పేటువంటి దుర్మార్గపు మాటలు, విషపు మాటల్ని నమ్మి ఇంకా కొందరు డ్రామాలాడుతూ మీ యొక్క మనసులలో విషం చింపాలని చెప్పి చూస్తా ఉంటే, మీరు వాస్తవాలు గ్రహించకపోతే మన కొంపలకే నిప్పు అంటుకుంటుందన్న విషయాన్ని మీరు గ్రహించండి అమ్మా.